హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనము. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఆమెన్. హల్లెలూయా! మనలో చాలామంది మనం వర్ధిల్లాలని, ఉన్నత పొజిషన్‌లో ఉండాలని చెప్పి ఆశపడే వారిగా ఉంటారండి. కానీ మనము వర్ధిల్లాలంటే మనము ఏం చేయాలంటే, మనము దానియేలు జీవితంలో చూసినట్టయితే ఆయన వర్ధిల్లడానికి కారణాలేంటని మనం చూసినట్టయితే, ఆయన ఎక్కడైతే పని చేశాడో అక్కడ మొట్టమొదటిగా నమ్మకస్తుడుగా ఉన్నాడండి. అందుకే దేవుడు అతన్ని వర్ధిలింపచేశాడు. మనం రెండోదిగా చూసినట్టయితే ఆయన మానక ముమ్మార్లు ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా మూడోదిగా చూసినట్టయితే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి చేసిన వాడిగా ఉన్నాడు. నాలుగోదిగా చూసినట్టయితే ఆయన అనుదినము దేవుణ్ణి సేవించిన వాడిగా ఉన్నాడు. అంటే స్తుతించిన వాడిగా ఉన్నాడండి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనము దేవునికి, అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనం నమ్మకస్తులుగా ఉంటామో, మనము ప్రార్థన చేసేవారిగా ఉంటామో, మనము దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి చేసేవారిగా ఉంటామో, మనము ఆయనను సేవిస్తూ స్తుతించేవారిగా ఉంటామో, అప్పుడు మన స్తుతి మన స్థితిని మార్చి మన జీవితంలో మనము వర్ధలింపు పొందేవారిగా దేవుడు చేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!